హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. రోజు మన కిచెన్లో ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇందులో ఎగ్, మైదా, షుగర్, ఎసెన్స్ ఇవేమీ యూస్ చేయకుండా టేస్టీగా, సింపుల్గా బేకరీ స్టైల్లో గోధుమ పిండితో బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు బెల్లం తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 అరటిపళ్ళు బాగా పండినవి తీసుకోవాలి. ఈ అరటిపళ్ళు కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మనకు అరటిపళ్ళు స్వీట్గా ఉంటాయి కాబట్టి బెల్లం 1/2 కప్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇందులో 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం ఎసెన్స్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇందులో 2 ఇలాచీలు కూడా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ కుకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం విస్కర్తో బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్లు చేయండి, క్వాంటిటీ మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా మనం విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం మైదా, షుగర్, ఎగ్ ఇవేమి యూజ్ చేయట్లేదు కాబట్టి హెల్త్ కాన్షియస్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది. బెల్లం, గోధుమ పిండితో కాబట్టి ఎనర్జీ ఎక్కువ, షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. స్మాల్ కిడ్స్కి అండ్ ఈవినింగ్ స్నాక్కి చాలా మంచి ఆప్షన్. ఇదంతా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు కేక్ టెక్స్చర్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. చూడండి, మనకి ఇలా సరిపోతుంది. ఒకవేళ మీకు బాగా హార్డ్గా అనిపిస్తే కొంచెం పాలు కానీ కర్డ్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. దీంట్లోకి నేను ఒక 12 ఖర్జూరాలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం జీడిపప్పు కూడా కట్ చేసుకొని డేట్స్, జీడిపప్పు ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం. డేట్స్ మనకు న్యాచురల్ స్వీట్, ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. డైలీ మార్నింగ్ మనం 2 డేట్స్ తీసుకుంటే ఎనర్జీ వస్తుంది. ఇదంతా మనం విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పక్కన పెట్టి ఇప్పుడు కేక్ బేక్ చేసుకునే ట్రే తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద కొంచెం గోధుమ పిండి కొంచెం స్ప్రెడ్ చేస్తే మనకు అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఇందులో వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ బేక్ చేసుకునే ట్రే లేకపోతే ఏవైనా గిన్నెలో అయినా పెట్టి కేక్ బేక్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇలా ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం కూడా యాడ్ చేసుకొని మనకి కేక్ బ్యాటర్ ట్రేలో వేసినప్పుడు 1/4 గ్యాప్ ఉండేలా చూసుకోండి. అప్పుడు కేక్ బేక్ అయినప్పుడు బయటికి రాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని కొంచెం శాండ్ కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ బ్యాటర్ ఇందు మీద పెట్టుకోవాలి. ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, 1/2 అవర్ తర్వాత మన కేక్ ఎంత బాగా బేక్ అయిందో. ఇప్పుడు దీన్ని మనం ఒక టూత్ స్టిక్తో ఇలా గుచ్చి చూస్తే దీనికి ఏమీ అంటుకోకపోతే మనకి కేక్ బేక్ అయిపోయినట్టు. చూడండి, కేక్ అంతా పర్ఫెక్ట్గా బేక్ అయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే చూడండి, మనకు బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా బేక్ అయింది. దీన్ని ఇప్పుడు రెండో సైడ్ టర్న్ చేసుకుందాం. ఇది మనకి కాఫీ లేదా పాలతో కలిపి తింటే ఇంకా బాగుంటుంది. మంచి న్యూట్రిషన్ ఇచ్చే ఈ బనానా కేక్లో డేట్ స్వీట్నెస్, డ్రై ఫ్రూట్ క్రంచ్ రెండూ కలిపి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. అందరికీ మంచి హెల్దీ స్నాక్గా సూపర్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.